హలో గైస్, వెల్కమ్ టు ది డైలీ ఐ తెలుగు ఛానల్. ఈ రోజు అయితే మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను అనమాట. అదేమిటంటే ఈ వీడియోలో తెలుగు వాయిస్ ని ఎలా క్రియేట్ చేయాలో చెప్పబోతున్నాను. ఫస్ట్ నేను క్రియేట్ చేసిన వాయిస్ అయితే వినేసేయండి. హాయ్, డైలీ ఏఐ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఏఐని ఉపయోగించి తెలుగు వాయిస్ను ఎలా సృష్టించాలో మీకు చూపిస్తాను. ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోవడం. సో ఇక్కడ openai.fm అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేసేదండి. ఇక్కడ మనకి పైన అయితే వాయిస్ అని ఉంటుంది. ఇక్కడ వాయిస్ టైప్స్ అన్నమాట. ఇక్కడ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. అలాగే కింద ఇక్కడ వైబ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఏ వైబ్ కావాలంటే ఆ వైబ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే అలైవ్ వాయిస్ అండ్ ప్రొఫెషనల్ వైబ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే స్క్రిప్ట్ అని ఉంటుంది. ఇక్కడ మీరైతే ఏమైతే డేటా అయితే ఎంటర్ చేస్తుందో ఆ వాయిస్ మనకి ఏ అయితే క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనం చాట్ జీపీటీ హెల్ప్ అయితే తీసుకుందాం. ఇలా సింపుల్ గా చాట్ జీపీటీలోకి అయితే వెళ్ళి ఇక్కడ నేను క్రియేట్ ఏ స్మాల్ ఫ్రెండ్షిప్ స్టోరీ, ఇక్కడ నేనైతే క్రియేట్ ఏ స్మాల్ ఫ్రెండ్షిప్ స్టోరీ అని అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్మాల్ స్టోరీ అయితే వచ్చేసింది. ఇదంతా కాపీ అయితే చేసుకోండి. కాపీ చేశాను. అలాగే వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి స్క్రిప్ట్ లో అయితే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్లే అయితే నొక్కేసేయండి. Arjun and Ravi were last benchers in school, not because they were naughty, but because that's where their friendship began. Arjun was shy and quiet. Ravi was loud and funny. On the first day, Ravi shared his snacks with Arjun without saying a word. From that moment, they became inseparable. They helped each other in studies, covered. ఇంగ్లీష్ లో అయితే చూసేసారు కదా. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగులో అయితే విందాం ఎలా ఉంటుందో. ఇక్కడ నేనైతే కన్వర్ట్ ఇంటూ తెలుగు అని నొక్కేసాను. మనకి స్టోరీ అయితే తెలుగులో అయితే వచ్చేసింది అనమాట. ఇది కూడా కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకునే వెబ్సైట్ లోకి అయితే వెళ్ళి ఈ ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఉన్న ప్లేస్ లో తెలుగు స్క్రిప్ట్ అయితే యాడ్ చేసేయండి. ఇక్కడ సింపుల్ గా ప్లే అయితే నొక్కేసేయండి. అర్జున్ మరియు రవి స్కూల్లో లాస్ట్ బెంచ్లో కూర్చుంటుంటారు. తీలతిప్పగా కాదు, వాళ్ల మధ్య స్నేహం అక్కడే మొదలైంది. అర్జున్ చాలా శాంతంగా తగ్గిన మనిషి. రవి మాత్రం హడావుడిగా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. మొదటి రోజే రవి తన టిఫిన్ అర్జున్కి చెప్పకుండా షేర్ చేశాడు. ఆ క్షణం నుంచి వాళ్ళ ఇద్దరూ విడదీయలేని మిత్రులయ్యారు. ఒకటి మరొకరు చదువులో సహాయం చేసేవారు, ఇబ్బందులో ఉన్నప్పుడు కవర్ చేసేవారు. భవిష్యత్తులో కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని కలలు కూడా కంటేవారు. సంవత్సరాలు గడిచిపోయినా, జీవితం వాళ్లను వేర్వేరు నగరాలకు తీసుకెళ్లినా, ప్రతి ఫ్రెండ్షిప్ డేకి వాళ్లు తమ స్కూల్ దగ్గరున్న అదే టీ షాప్కి వచ్చేవారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నవ్వేవారు. భవిష్యత్తుని కొత్త ప్లాన్లు చేసేవారు. మారిందేమీ లేనట్టు. ఎందుకంటే నిజమైన స్నేహం రోజూ ఫోన్లో మాట్లాడుకోవడమే కాదు, ఎవరైనా నిశ్శబ్దంలో కూడా మన కోసం ఉన్నారన్న నమ్మకం కావాలి. అతనైతే వినేస్తారు కదా. సో ఇదే అన్నమాట తెలుగు వాయిస్ క్రియేట్ చేసుకోవడం అయితే ప్రాసెస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.